హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో స్ట్రింగ్ ఫంక్షన్స్ డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ఏంటంటే డేట్ ఫంక్షన్ గురించి ఓకే. సో ఫస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను, డేట్. ఓకే, అలానే టైప్ వచ్చేసరికి స్ట్రింగ్. సో దాని తర్వాత యాక్టివిటీస్, ఇక్కడ సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకున్నాను. సో సెట్టింగ్స్, సో ఇక్కడికి వచ్చేసరికి ఆ వేరియబుల్, దాని తర్వాత యాడ్ డైనమిక్ కంటెంట్, ఫంక్షన్స్. ఇక్కడ మనకు లాజికల్ మ్యాథ్ స్ట్రింగ్ అనేది డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు డేట్ ఫంక్షన్స్. ఓకే, మనకి చాలా ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట డేట్ లో. ఫుల్ ట్రై టు అండర్స్టాండ్ వన్ బై వన్. ఓకే, సో పాసిబుల్ ఉన్నంత వరకు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అది వచ్చేసరికి యూటీసీ. ఓకే, యూటీసీ. సో ఇదేం చేస్తుందంటే రిటర్న్స్ ద కరెంట్ టైమ్ స్టాంప్. ఏదైతే టైమ్ స్టాంప్ ఉందో అది రిటర్న్ చేస్తుంది, బట్ అవుట్పుట్ వచ్చేసరికి స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంటుంది అనమాట. సో ఎగ్జిక్యూట్ చేద్దాం, సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది. సో రన్ and save on. Okay, let's see that. కాకపోతే ఇది యూటీసీ ఫార్మాట్ అనమాట. సో మన టైం స్టాంప్ ఉండదు బేసిక్గా. సో ఇప్పుడు ఎంత అయిందంటే 9:32 అయింది. ఓకే, సో బట్ ఇప్పుడు ఏంటంటే 3:02 అంటే ఆఫ్టర్నూన్ అయింది కదా. సో ఇలా మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇది యూటీసీ టైం జోన్ ఫార్మాట్. ఓకే, కావాలంటే మన ఐ మీన్ సో ఐఎస్టీ ఇండియన్ స్టాండర్డ్ టైం కింద మార్చొచ్చు. మార్చిన తర్వాత మనకు కావాల్సిన విధంగా డేట్ని ఫార్మాట్ చేసుకోవచ్చు. ఓకే, సో అలానే ఇక్కడ సో ఇందాక చెప్పినట్టుగా మనకి ఫంక్షన్స్ ఉన్నాయి కదా. డేట్ ఫంక్షన్స్ లో యాడ్ టైము, యాడ్ డేస్, యాడ్ అవర్స్ ఇది చూద్దాం. ఓకే, యాడ్ డేస్. ఓకే, యాడ్ డేస్. సో యాడ్ డేస్ కి మనకి ఏదైతే టైం ఉందో దానికి డేస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాడ్ డేస్ అనేది ప్లస్ ఏం చేసుకోవచ్చు, మైనస్ ఏం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఓకే, దాని తర్వాత +3 అని సెలెక్ట్ చేసాం. ఓకే, సో అంటే ఈ రోజు టైం స్టాంప్ ఒక 3 days అడిషనల్ యాడ్ చేస్తాం. ఓకే, దాని తర్వాత సో ఇదే కాపీ పేస్ట్ చేద్దాం. ఇప్పుడు మైనస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఉంది కదా మైనస్, అంటే ఈ రోజు నుంచి 3 days బ్యాక్ అంటే. సో అలానే ఇది కాపీ పేస్ట్, చాలా ఈజీగా ఇక్కడ పెద్ద కష్టం ఏముండదు. అలానే మనకి యాడ్ అవర్స్ అన్నమాట. యాడ్ అవర్స్, యాడ్ అవర్స్ చూడండి, యాడ్ అవర్స్, యాడ్ మినిట్స్ చూడండి, యాడ్ అవర్స్, యాడ్ మినిట్స్, యాడ్ సెకండ్స్, ఇలా మనకి సో రకరకాల ఫంక్షన్స్ అనేది ఉంటాయి. ఓకే, సో మనం అయితే యాడ్ అవర్స్ చూద్దాం. అంటే ఉన్న టైం స్టాంప్ కి మనం ఏదైనా అవర్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో కామన్ 5 hours యాడ్ చేస్తున్నాను. ఈవెన్ ఇది కూడా మైనస్ ప్లస్ రెండు వర్షన్స్ ఉంటాయి అన్నమాట. మీకు కావాల్సిన విధంగా యాడ్ చేసుకోవచ్చు. అలానే కాపీ పేస్ట్, సో మినిట్స్ కూడా యాడ్ చేద్దాం, సెకండ్స్ వద్దండి. సో సెట్టింగ్స్, సో యాడ్ మినిట్స్. ఓకే, సో యూటీసీ నా తర్వాత మినిట్స్ లేదా 23 minutes యాడ్ చేసాం కరెంట్ టైం స్టాంప్. ఇలా మనకు కావాల్సిన విధంగా సో యాడ్ అవర్స్ కావచ్చు, యాడ్ మినిట్స్, యాడ్ డేస్, ప్లస్ మైనస్ రెండు వర్షన్స్ లో మీరు యాడ్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన విధంగా బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. సో మనమైతే రన్ చేద్దాం, సో దట్ వర్క్ అవుతున్నాయి లేదా ఇష్యూస్ ఉన్నాయి ఉంటాయి. ఓకే, అన్ని కూడా సక్సెస్ఫుల్. సో 3 days యాడ్ చేసినాం కదా. సో February 1st వచ్చేసింది. ఓకే, ఇవాళ 9th కదా. సో 29, 30, 31st. ఓకే, సో ఇది -3 days. ఇందాకదో +3 days, ఇదేమో -3 days. అంటే 29 నుంచి -3 days అంటే 26 కదా. ఓకే, దాని తర్వాత ఇది యాడ్ అవర్స్. ఓకే చూడండి, సో 14 అయింది అనమాట. అంటే ఐ థింక్ మనం 4 hours లేకపోతే ఎన్నో అవర్స్ యాడ్ చేసిన సో టైం స్టాంప్ అనేది మారిపోయింది. అలానే ఇక్కడ 26 minutes. ఓకే, సో 26 minutes యాడ్ చేయడం వల్ల సో 58 అంటే 9 గంటల 58 నిమిషాలు. ఇలా మనం ఏంటంటే
సో యాడ్ డేస్ కావచ్చు, యాడ్ అవర్స్, యాడ్ మినిట్స్, యాడ్ సెకండ్స్, ఇలా రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, మీకు రిక్వైర్మెంట్ బట్టి మీరు ఏ ఫంక్షన్ యూజ్ చేయాలనేది యూ హ్యావ్ టు డిసైడ్ దట్. ఓకే, సో ఇవన్నీ నాకు వచ్చాము. సో దాని తర్వాత ఏం ఫంక్షన్స్ ఉన్నాయి? ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్, అలానే డే ఆఫ్ మంత్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ డే ఆఫ్ మంత్. ఓకే, సో ఇక్కడ యూటీసీ నౌ తీసుకుందాం. సో డే ఆఫ్ మంత్ అనేది ఓకే, ఇది ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది, బట్ మన వేరియబుల్ డేటా టైప్ వచ్చేసరికి స్ట్రింగ్ అనమాట. అందువల్ల ఎర్రర్ అనేది వస్తుంది, వార్నింగ్. అయినా ఇప్పుడు మారుతాం అండి. సో వేరియబుల్, సో ఇంటీజర్. ఓకే, సో దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు వార్నింగ్ పోయింది, రన్ చేద్దాం. డే ఆఫ్ మంత్, ఐ థింక్. డే ఆఫ్ మంత్, లెట్స్. సో డే ఆఫ్ మంత్ అంటే ఈ మంత్ లో ఎన్నో రోజు 29 కదా. ఓకే, అలానే డే ఆఫ్ వీక్ కూడా ఉందన్నమాట. ఓకే, సో డే ఆఫ్ వీక్, డే ఆఫ్ వీక్, డే ఆఫ్ ఇయర్ ఉంది, డే ఆఫ్ వీక్ ఉంది. సో ఇలా మనకి రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. డే ఆఫ్ ఇయర్. ఓకే, లెట్స్ సీ దట్. కాకపోతే మనకి ఒక ఇయర్ ఎన్ని రోజులు ఉంటాయి? 365 డేస్ ఉంటాయి. కాకపోతే ఇది 29 రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే ఇది ఫస్ట్ మంత్ కాబట్టి. సో ఆబ్వియస్లీ సేమ్ నెంబర్. డే ఆఫ్ మంత్ కి డే ఆఫ్ ఇయర్ కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు అనమాట. అదే నెక్స్ట్ మంత్ లో ఉంటే విల్ గెట్ ద డిఫరెన్స్. ఓకే, ఇలా మనకి రకరకాల ఫంక్షన్స్ అనేది అన్ని కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, బట్ ఇట్స్ వెరీ ఈజీ ఉంది. అలానే స్టార్ట్ ఆఫ్ మంత్, స్టార్ట్ ఆఫ్ ఇయర్, స్టార్ట్ ఆఫ్ మంత్, స్టార్ట్ ఆఫ్ డే. ఓకే, స్టార్ట్ ఆఫ్ డే, స్టార్ట్ ఆఫ్ అవర్, స్టార్ట్ ఆఫ్ మంత్. చూడండి, స్టార్ట్ ఆఫ్ మంత్ తీసుకుందాం. సో యూటీసీ నా. ఓకే, ఇది వచ్చేసరికి స్ట్రింగ్ రిటర్న్ చేసింది. చూడండి, స్ట్రింగ్ రిటర్న్ చేసింది. ఓకే, సో అలానే ఇప్పుడు వేరియబుల్ డేటా టైప్ మార్చాలి. సో అంటే బేస్డ్ ఆన్ ఏదైతే ఫంక్షన్ యూజ్ చేస్తామో అది ఇన్పుట్ ఏం తీసుకుంటుంది, అవుట్పుట్ ఏం రిటర్న్ చేస్తుంది అనేది కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డాక్స్ లో కావచ్చు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రన్ చేద్దాం, సేవ్ అవ్వడం. చూడండి, సో స్టార్ట్ ఆఫ్ ఐ థింక్ ఏం ఫంక్షన్ అనేది. ఓకే, స్టార్ట్ ఆఫ్ మంత్. ఈ మంత్ స్టార్టింగ్ ఏంటి? ఇదే కదా. సో ఇదన్నమాట. ఓకే, సో ఇలా మనకి రకరకాల ఫంక్షన్స్ అనేది ఉంటాయి. ఓకే, సో దాని తర్వాత ఇంకేమన్నా చూద్దాం. మనకి ఫంక్షన్స్ వచ్చి ఫంక్షన్స్ యాడ్ చేసి ఎన్ని అయిపోయినాయి కదా. ఓకే, సో స్టార్ట్ ఆఫ్ అవర్, స్టార్ట్ ఆఫ్ మంత్. సో ఇవన్నీ కూడా మనకి. సో డే ఆఫ్ ఇయర్ ఇవన్నీ చూసాం కదా. డే ఆఫ్ వీక్ కావాలంటే డే ఆఫ్ వీక్ యూటీసీ నా. ఓకే, సో డే ఆఫ్ వీక్ అనేది ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది అనమాట. వీక్. ఓకే, అలానే డేటా టైప్ మారుద్దాం, ఇంటీజర్. ఓకే, సో ఎలా ఉన్నా. ఓకే, సో ఆ వార్నింగ్ పోతే సరిపోతుంది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో రన్ అవుతుంది. ఓకే, ఐ థింక్ వన్ డే ఆఫ్ వీక్. ఓకే, సో ఐ థింక్ మండే కదా, అందువల్ల 1 వచ్చింది. ఓకే, సో అంటే ఈ వీక్ లో ఎన్నో డే అనేది మనకి రిటర్న్ చేస్తాం. ఇలా రకరకాలుగా మనం అయితే ఐడెంటిఫై చేయడానికి ఈ డేట్ ఫంక్షన్స్ అనేది ఉన్నాయన్నమాట. ఓకే, ఈవెన్ యాడ్ టు డేట్, యాడ్ టు టైం. ఓకే, లైక్ మీరు యాడ్ టు టైం. సో ఏం చేస్తుంది? యాడ్ ఏ నెంబర్ ఆఫ్ టైమ్ యూనిట్స్ టు ద టైమ్ స్టాంప్. ఓకే, టైమ్ స్టాంప్ దాని తర్వాత ఇంటర్వెల్, సో టైమ్ యూనిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూటీసీ కామా
1 కామా ఇక్కడ మనకి ఐ థింక్ ఇంటర్వెల్ లేదా చూద్దాం వర్క్ అవుతుందా లేదా ఐ థింక్ time so time minutes I think hours. Add to time. Okay, I think day. Syntax ఒకసారి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకే ఇప్పుడు టైం అనేది యాడ్ చేసాం అనమాట 1 డే యాడ్ చేసా చూద్దాం అది ఏంటి స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది. కావాలంటే మనకి మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ చూస్తే తెలిసిపోద్ది ఏంటనేది ఎగ్జాంపుల్స్ కూడా దొరికితే మీరు అంత ఎక్కడ కూడా తెలిసిందే. కాకపోతే నేను డెమో డిస్టర్బ్ అయిద్దని అది మైక్రోసాఫ్ట్ అంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో ఏదైనా తెలియనప్పుడు డాక్యుమెంటేషన్ చూడండి మొత్తం పేం లేదు గూగుల్ కూడా అన్ని గుర్తు పెట్టుకొని పాసిబుల్ ఓకే గుర్తుంచుకోండి. సో ఐ థింక్ రీఫ్రెష్ చేయాలి. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సింటాక్స్ లాని ఎవరు గుర్తున్నామండి ఈవెన్ నాకు కూడా గుర్తుంది. ఓకే సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. డాక్యుమెంటేషన్స్ ఉంటాయి చాలా ఆర్టికల్స్ బ్లాగ్స్ ఉంటాయి చూడండి. సో దాని నుంచి కాపీ పేస్ట్ చేయండి దాంట్లో తప్పేం లేదు. ఈవెన్ ఐ టు డు ద సేమ్ థింగ్ ఎవరు గుర్తుపెట్టుకుంటుంది బట్ మీరు కాన్సెప్ట్ అనేది తెలియాలి. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే దట్. సో లోడ్ అవుతుంది. సెట్టింగ్స్ ఓకే ఇప్పుడు రన్ చేద్దాం అనుకోవాలి. ఏమొచ్చింది 30 వచ్చిందా అంటే 1 డే అన్ని యాడ్ చేసాం అనమాట. ఇలా మనకి ఏంటంటే రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం సో కన్వర్షన్స్ అనేది అంటే యూటీసీ నుంచి ఐఎస్టీకి ఐఎస్టీకి లేదా ఫార్మాట్ డేటా ఫంక్షన్స్ ఏది గురించి అయితే ఉంటాయి. ఓకే ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే like, share, subscribe. Okay, so thank you so much for watching. We'll catch you in the next video. Bye bye.